కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో గానీ రావడం మాత్రం పక్కా. చెప్పాడంటే చేస్తాడంతే పవన్ కళ్యాణ్. మీరు గెలిపిస్తారో గెలిపించారో నాకు తెలియదు, కానీ నేనైతే చిత్తశుద్ధిగా త్రికరణ శుద్ధిగా మీకు న్యాయం జరిగే వరకు నేను పోరాటం చేస్తాను. మీ హక్కులకి భంగం వాటిల్లకుండా మీకు న్యాయం జరిగే నేను పోరాటం చేస్తాను, మీకు అండగా ఉంటాను తెలియజేసుకుంటాను. ఉప్పాడ, తొండంగి, కొత్తపల్లి మండలాల్లో సేజ్ భూముల రైతులు సఫర్ అవుతున్నారు. అదే రీతిగా మరి ఇన్ని సంవత్సరాలు 13 సంవత్సరాల నుంచి మేము భరించుకుని వస్తున్నాం. ఈ భరాయింపు మాకు ఇప్పటికైనా ఈ ముక్తి కల్పించమని మేము కోరుకుంటున్నాం. అదే రీతిగా మరి మాకు రైతులందరం ఎంతో నష్టపోయి ఉన్నాం. మాకు రిజిస్ట్రేషన్ ఇచ్చేయండి, మాకు ఇవ్వాలని కుదరదు. మా పిల్లలు పెళ్లి చేసుకోవాలంటే మీకు రిజిస్ట్రేషన్ లేని భూములు మీకు ఎలా జరుగుతాయి? మీకు ఆ భూమి మీకు హక్కు లేదు. ఎస్సీజెడ్ వాడు కొనేసేది మీకు అని మాకు చెప్తున్నారండి. ఎస్సీజెడ్ మా భూమి ఎస్సీజెడ్ వాడు మీ అమ్మదానికి పంట వేయడానికి మేము గొగ్గోలు పెడుతున్నాం. దీని కారణం సహాయం చేయమని అడుగుతున్నాం. అన్నాడు మాకు ప్రజారాజ్యం పార్టీ వస్తుందని ఎంతో ఆశించాం. మాకు ఎంతో న్యాయం జరుగుతుందని చూసాం. ప్రజారాజ్య పార్టీ రాకపోవడం మా దురదృష్టం, మా రైతు దురదృష్టం. మా దురదృష్టాన్ని ఎసిజాడు ఈ సునామీలో కారిపోతున్నాం కాబట్టి ఇందులో మమ్మల్ని ఏమనేమని అడుగుతున్నాను. అదే రీతిగా మీరు మాకు సహాయం చేయాలని ముందుకొచ్చారు, అందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. 2018లో హామీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. దశాబ్దాల కాలంగా సమస్య పరిష్కారం అవ్వలేదు. 2025లో సాల్వ్ చేశాడు పవన్ కళ్యాణ్. కాకినాడ సెజ్ భూములను రైతులకు ఇప్పించే బాధ్యత తీసుకుంటానన్న హామీని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిలబెట్టుకున్నారు. సెజ్ పరిధిలోని 2180 ఎకరాల భూములు రిజిస్ట్రేషన్ చేయించేందుకు పవన్ చొరవ తీసుకున్నారు. దాంతో కాకినాడ తీరంలోని తొండంగి, ఉప్పాడ, కొత్తపల్లి మండలాల పరిధిలో సుమారు 1551 మంది రైతులకు మేలు జరగనుంది. కాకినాడ సేజ్ భూములు 2180 ఎకరాలు అదనంగా సేకరించారు. ఈ భూములు తిరిగి రైతులకు అప్పగించాలి అని చెప్పేసి రీసెంట్ గా పిడుగు హరిప్రసాద్ గారు శాసన మండలిలో ప్రస్తావించారు. దాదాపు 10,000 ఎకరాలు సేకరించారు అధ్యక్ష. ఇందులో 2180 అదనంగా సేకరించారని గుర్తించి వాటిని రైతులకు తిరిగి అందజేయాలని నిర్ణయించారు అధ్యక్ష. రైతులు అనేక పోరాటాలు చేసిన తర్వాత 2021లో ఈ భూములను తిరిగి రైతులకు వాపస్ చేయాలని జీవో కూడా రిలీజ్ చేశారు అధ్యక్ష. అయితే 991 ఎకరానికి మాత్రమే రిజిస్ట్రేషన్ జరిగింది అధ్యక్ష. ఇంకా 1,189 ఎకరాలు, ఇవన్నీ 1,551 రైతులకు చెందిన అధ్యక్ష. ఇవి ఇంకా రిజిస్ట్రేషన్ జరగలేదు అధ్యక్ష. క్వశ్చన్ అయితే వచ్చింది కానీ రిజిస్ట్రేషన్ లేకపోవడం వల్ల వారికి రైతు బంధు పథకం లాంటి ఏమీ అందట్లేదు అధ్యక్ష. అదేవిధంగా అవసరం కోసం అమ్ముకోవాలన్నా రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నారు అధ్యక్ష, తక్షణం ఈ భూములను రైతులకు రిజిస్ట్రేషన్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష. ఈ రోజు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు కానీ ఎటువంటి రుసుము వసూలు చేయకుండా దాదాపు 1551 మంది రైతులకు ఈ 2180 ఎకరాలు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వండి. వీళ్ళు దశాబ్దాల కాలంగా పడుతున్న సమస్యకు ఫుల్ స్టాప్ దొరికిందనమాట. దీనివల్ల జనసేన నాయకుల వల్ల పవన్ కళ్యాణ్ గారు 2018లో ఇచ్చిన హామీ 2025లో నెరవేర్చారు. అది పవన్ కళ్యాణ్ గారి పవర్ అంటే. ఒక నీతి నిజాయితీ గల నాయకుడి మాటకున్న పవర్ అది. ఒక నిబద్ధత గల నాయకుడి సత్తా అది. అందుకే నేను పవన్ కళ్యాణ్ గారిని దేవుళ్ళ కొలుస్తాను. అందుకే జన సైనికులు, వీర మహిళలు ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారిని చాలా రెస్పెక్టబుల్ గా చూస్తారు. ఒక నిజాయితీ గల నాయకుడు, నిబద్ధత గల నాయకుడు. మాట ఇచ్చాడంటే చేస్తాడు, చెప్పాడంటే చేస్తాడంతే పవన్ కళ్యాణ్. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. మిగతాదంతా సేమ్ టు సేమ్. అయినా లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా.